ఫైనల్గా ఫ్రూట్స్ అయితే ఇలా ప్యాక్ చేసుకొని ఇంటికైతే తెచ్చానండి. మా చిన్నోడేమో ఆతృతతో ఓపెన్ చేస్తున్నాడు. అలాగైతే సూపర్ ఉంది, టేస్ట్ స్వీట్గా ఉంది. ఫస్ట్ గ్రీన్గా వచ్చి తర్వాత రెడ్డిష్ వచ్చి మళ్ళీ బ్లాక్ అవుతుంది. జస్ట్ టచ్ చేసి రాలిపోతుంది. బాగా ముగ్గిసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ వీడియో ఏంటంటే మా గార్డెన్లో ఒక లాంగ్ మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ ఉంది, అది ఇదే అండి. దాన్ని హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈరోజు. చూడండి అదే వీడియో. ఫస్ట్ టైం కాపు అనమాట. 1.5 year ప్లాంట్. ఒకసారి చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇందులో కొన్ని పళ్ళు అయ్యాయి, పక్కనికి వచ్చాయి. అవి మీకు హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను. వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి. అలా ఎక్కువ ఇక్కడ కింద కూడా ఉన్నాయి కదా. ఇక్కడైతే ఎన్ని పడ్డాయి? పైవండి చూడండి ఎన్ని రాలిపోయాయో. జాగ్రత్త మేడం, గట్టుకుంది కదా. ఏటో మేడం గారు ఎక్కిసారు అలాగైతే. ఇవన్నీ ఫ్రూట్స్ రాలిపోతున్నాయి. కింద కాల్ వేసుకొని కూర్చోండి, కోసుకోండి. ఫస్ట్ గ్రీన్గా వచ్చి తర్వాత రెడ్డిష్ వచ్చి మళ్ళీ బ్లాక్ అవుతుంది. జస్ట్ టచ్ చేసి రాలిపోతుంది. బాగా ముగ్గిసేయండి. యాక్చువల్గా ఇది హౌస్ కాదండి, మా క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ దగ్గర కొన్ని ఫ్రూట్ మొక్కలు పెట్టాను అనమాట. ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అయితే ఒకసారి ఇది చూడండి ఎలాగా. చూడండి, అయితే ఇది కొంచెం ఎండగా ఉందండి. ఎండ వల్ల మీకు అంత క్లారిటీ ఉంటుందో లేదో వీడియో, మరి క్లారిటీ కనిపిస్తున్నాయో లేదో. ఇది రెడ్డిష్గా వస్తాయి. ఈ రెడ్గా ఉన్నాయి కూడా స్వీటే ఉంటుంది. బ్లాక్ అయితే ఇంకా మరీ స్వీట్ ఉంటుంది. అలాగా కట్ చేస్తూ వచ్చేస్తున్నాయి. చిన్నపాటి గాలి వచ్చినా కానీ పడిపోయేటట్టున్నాయి. రెండు భలే ఉన్నాయి లాంగ్ గా. కొన్ని షార్ట్ ఉంటాయి, ఇంతే ఉంటాయి అనమాట. ఇంతే, అవి ఇలా బుడ్డగా ఉంటాయి. ఇవేమో లాంగ్ మల్బరీ అంటారు వీటిని. చాలా మంచిది హెల్త్కి తింటే. 1.5 year మొక్క ఇంత పెద్దది అవ్వడం గ్రేట్ కదా. అసలు నాకు షాక్. ఇంకా ఇటు ఎక్కడైనా పైన ఉన్నాయి కదా, ఇటు ఇటు అటు సైడ్ వెళ్ళి రిమైండ్ ఆ ఫ్రూట్స్ వద్దాం. ఇంక నా పైన అయితే ఉన్నాయి మేడం గారు. ఇక్కడ ఈ పైన నా ఏం తిన్నాయి అక్కడ. అవే ఇగోండి పైన. ఇదా కాదు మేడం, రెడ్ గున్నాయి, బ్లాక్ ఉన్నాయి, కొద్దాం. ఓకే, రెడ్ గున్నాయి ఎల్లుండి కొద్దాం. బామ్ము రెడ్ కూడా పడిపోతుంది. రెడ్ గున్నవి సండే పిల్లలు వస్తారంట. మా పిల్లలు ఆ రోజు వస్తారు, పిల్లలు వస్తారంట, ఫ్రెండ్స్ వస్తారంట. ఇదేమో ఇంకా అటు వరకు రావాలే. ఇంకొక అడిగేసి ఇస్తారండి. పళ్ళు చూసుకోండి. ఎంత హైట్ వచ్చేసాను నేను. పళ్ళుండి రాలిపోతున్నాయి. చిన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎక్కిస్తాను మా ఊర్లో నేను. ఇది ఎక్కడ ఎందుకు కొంచెం కష్టం. చాలా ఇయర్స్ అయిపోయింది కదా. అయినా మన చేతితో నాటిన మొక్క ఇంత అయ్యి మన చేతితోనే ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు అసలు. ఎలా ఉన్నాయి చూడటానికి, జర్రీలు పెద్ద పెద్ద జర్రీలు ఉంటున్నాయి కదా. భయపడతారు ఎవరైనా కొత్తగా చూస్తే. అంటే ఓన్లీ ఫ్రూట్స్ చూస్తే. అలా మీ నెత్తి మీద చూడండి. సెలబ్రేషన్స్ అనమాట మా గ్రీన్ సిటీలో. అందరికి ఫ్రెండ్స్ పంచడం కోసం కోసుకెళ్తున్నాం. ఇదిగోండి, ఇవి గ్రీన్ స్టార్టింగ్ ఇలా వచ్చి తర్వాత
ఇదిగోండి ఇలాగా రెడ్గా వస్తాయి, తర్వాత బ్లాక్గా ఇలా వస్తాయి. ఇందాక హార్వెస్ట్ చేశాను కొన్ని, చూడండి నచ్చాయి. ఇంకా చెయ్యాలి, అటు సైడ్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. సో ఇది అండి మా గార్డెన్లో ఉన్న మల్బరీ ప్లాంట్ అయితే ఇలా ఉంది. మీ గార్డెన్లో కనుక మల్బరీ ప్లాంట్ ఉంటే అది చిన్న సైజ్ అయినా, అంటే లాంగ్ మల్బరీ కావచ్చు, షార్ట్ మల్బరీ కావచ్చు, ఎవరి గార్డెన్లో అయినా ఉంటే అది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి. తిని వచ్చేసి మా గణపతమ్మ అండి, మా క్యాంటీన్లో వర్క్ చేస్తుంది. వీడియోస్ అన్నీ తినే షూట్ చేసిందండి. నేనేమో మంకీ లాగా చెట్టు అయితే ఎక్కేసి కోస్తున్నానండి ఫ్రూట్స్. ఫోన్ తీసుకో. సో మీరెవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆర్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది కిందికి ఉంటే బాగుంది, ఈజీగా వస్తుంది. గోడ మీద కన్నా బాగుంది. ఇది అందుతుంది, అదే చూడు, ఇది అందుతుంది మేడం గారు. అది లేదు, కిందికి వచ్చి వస్తాను. ఇంకా అట్లున్నాయి, ఎచ్చుంటా మళ్ళీ ఇంకా బట్టుగా ఈ నెవరు తీసుకోలే అంటే అయిపోతాయి ఫ్రెండ్స్ అందరికి. నాకు చెమట్లు కారిపోతుంది. ఇక తీసుకున్నా మరి చెట్టు ఎక్కిసారు. ఇదే అండి, చాలా కష్టపడి కోసేసాను. వాటర్ అటు పడిపోయాయి కదా, క్లీన్ కింద అంటుంటే కోసాను. ఫ్రెష్ ఫ్రూట్స్ వాష్ చేసుకుని 2 తిని చూస్తాం. నా చేతులు యాక్చువల్గా ఇక్కడ లంకెలపాలెం అండి సైట్ ఉండేది. సో మెయిన్ రోడ్ పక్కన ఉండడం వల్ల డస్ట్ ఎక్కువ వస్తుంది. సూపర్ ఉంది, టేస్ట్ స్వీట్గా ఉంది, చాలా బాగున్నాయి. ఇవి యాక్చువల్గా ఎక్కడ దొరకవండి మల్బరీ, చాలా రేర్ ఫ్రూట్స్ అన్నమాట, కొత్త న్యూ ఐటమ్. అయితే నేను మా క్యాంటీన్ చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కొత్త ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే పాతవన్నీ దొరుకుతాయి మనకి ఎక్కడైనా. ఇవి ఇలాంటివి ఫ్రూట్ మొక్కలు పెడుతున్నాను. చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. ఇదో నువ్వు 2 సరే మళ్ళీ నువ్వు చేతులన్నీ బ్లాక్గా అయిపోయి ఎక్కేసేది ఎలా దిగాలి ఇప్పుడు. ఇవన్నీ యాక్చువల్గా ఒక సైడ్కి ఇచ్చాను. రేపు మా ఉమెన్స్ సెలబ్రేషన్ ఉందండి, అందరికి పంచడం కోసం మా ఫ్రెండ్స్ కోసం హార్వెస్ట్ చేశాను, కోసాను. అలాగే పండ్ల మీకు చూపించేస్తున్నాను. మొక్క చెప్పి నేను దిగుతున్నాను నా తెప్పలో. జాగ్రత్త చూసుకోండి. దీని మీద దిగేస్తున్నాను. అటు సైడ్ పైపులు ఉన్నాయి, పైపు చూడ కింద అంతా గోడ కాంపౌండ్ అవతల పడిపోయి ఇవతల పడ్డాయి సగం. సో ఇది అండి ఇవాళ వీడియో. మళ్ళీ మనం మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.